హాయ్ అండి. అందరికీ నమస్కారం. కూరగాయలు ఇంట్లో ఏం లేనప్పుడు ఏం వండాలో అర్థం కాదు. అందుకనే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. మనకు కూరగాయలు లేవన్న బాధ కూడా ఉండదు. అందుకే ఈరోజైతే నేను ఈ రెసిపీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేనైతే అల్లం వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు కచ్చాపచ్చగా దంచుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు జ్వరం వచ్చినప్పుడు కూడా నోరుకు ఏమీ తినాలనిపించదు. అందుకే ఇలాంటిది వేడివేడిగా చేసుకొని తింటే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు అవి కూడా వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్. పసుపు వేస్తే కొంచెం రైస్ ఎల్లో కలర్లోకి వస్తుంది. వేయకపోతే మనం కారం ఎక్కువ వేసి చేస్తున్నాం కాబట్టి రెడ్గా కనిపిస్తుంది, అంతే తేడా. నేనైతే కారం వేసుకున్నాను, సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాను అనమాట. ఎందుకంటే రైస్ వేసిన తర్వాత రైస్కి తగ్గ సాల్ట్ పైనుండి వేసుకోవచ్చండి. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇక్కడైతే నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దానికి తగినంత సాల్ట్ వేసేసి అంతా నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే పైనుండి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ వీటితోనే చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ రైస్ అయినా సైడ్కి అయితే ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ పగలగొట్టి అది కూడా వేసేసి దానిపైన కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం మిరియాల పొడి ఇది వేసేసి ఆమ్లెట్ అయితే వేసాను. మా పాపకైతే ప్లేట్లో అన్నం పెట్టేసి సైడ్కి ఆనియన్స్, ఒక్క నిమ్మకాయ వేసిన ఆమ్లెట్ వేసేసి వేడివేడిగా ఇచ్చాను. చాలా అయితే హ్యాపీగా తినింది. చాలా టేస్టీగా ఉందన్నది. బయట వర్షం పడుతుంది, తను కాలేజ్ నుండి వచ్చేసింది. ఆకలిస్తుందంటే ఇలా చేసి పెట్టాను. చాలా హ్యాపీగా తినేసింది. మనం ఏదైనా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తిని బాగుందంటే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చూడాలనుకుంటే మన పరిచయం ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ బాయ్. మరి